దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాం. ఈ దిన వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఆమేన్. ఈ మాటలు యేసు ప్రభు ఆయన చివరి దినాలలో శిష్యులు ఎంతో కలవరపడుతూ ఉంటే, భయపడుతూ ఉంటే, ఈ ఆదరణకరమైనటువంటి మాటలు, ధైర్యం కలిగించే మాటలు శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు. మీ హృదయములను కలవరపడనీయుకుడి. ఈ దినాలలో చాలామంది కలవరముతో నింపబడి ఉన్నారు. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు, చదువుకునేవారు మొదలుకొని ఉద్యోగాలు చేసేవారి వరకు, గొప్పవారు మొదలుకొని పేదవారి వరకు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక కలవరం, ఏదో ఒక భయము మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చూసినప్పుడు, తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించుకుంటూ హేరోదు రాజు దగ్గరికి వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగినప్పుడు, హేరోదు రాజు, యెరూషలేము ప్రజలందరూ కూడా కలవరపడిరి అని వ్రాయబడింది. రాజు ఎందుకు కలవరపడ్డాడు? సింహాసనం మీద ఆధారపడ్డాడు, సింహాసనాన్ని నమ్ముకున్నాడు. ప్రజలు ఎందుకు కలవరపడ్డారు? రాజు మీద ఆధారపడ్డారు, రాజు మీద నమ్మకం పెట్టుకున్నారు, కనుక వారు కలవరపడ్డారు. ఈ రోజున నీ కలవరము, నీ భయం పోవాలంటే రాజుల మీద కాదు, నీకున్నటువంటి ఆస్తిపాస్తుల మీద కాదు నమ్మకం పెట్టుకోవాల్సింది. దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఆయన సమస్తమును కలగజేసిన వాడు గనక నీకు ఏది అవసరమో, ఏ సమయంలో నీకేది కావాలో వాటన్నిటిని కూడా సమకూర్చే దేవుడై ఉన్నాడు. మనకున్న కలవరాన్ని, భయాన్ని జయించే వారంగా ఉంటాం. అట్టి విధమైన కూడా మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభు మమ్మల్ని ధైర్యపరిచే మాటలు తెలియజేసినందుకు నేను స్తుతిస్తూ, గణపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.